ఓరు బాబోయ్! ఓరు బాబోయ్! 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 ఏలేంట్రా బాబు అలాగేస్తుంది. రే 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 రే! ఇదేం మసాజర్ రా బాబు! రే 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 రే! ర్ర్ ఏళ్ళు నా మాట వినట్లేదు. రే 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 బాబోయ్! నా చేతిలో ఉంది వచ్చేసి ఒక టెన్స్ మసాజర్ అనమాట. సో అసలు ఈ టెన్స్ మసాజర్ అంటే ఏంటి తెలుసుకోకుండా కొంటే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు. సో ఇది అగారా నుంచి వచ్చిన ఒక టెన్స్ మసాజరు. అసలు ఈ మసాజర్ ఏంటి, ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు, డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇది రివ్యూ అనుకోండి, ఇంకోటి అనుకోండి. సో ఉన్న ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను మసాజర్ వీడియో పెట్టినప్పుడు అది మసాజర్ కాదు వైబ్రేటర్ అని చెప్పాను. సో అది మసాజర్కి వైబ్రేటర్ తేడా ఏంటో కూడా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మీకు 5000 రూపీస్కి అయితే ప్రజెంట్ అమెజాన్లో సేల్ ఉంది. అసలు ఇది వర్త, ఇటువంటి ఎవరి కోసం తయారు చేస్తారు, అందరికీ ఇది పనికి వస్తుందా లేదా అన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడదాం. సో మీరు చేయాల్సింది ఏం లేదు గాయస్, ఈ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా పొరపాటు నీకుంటే వాళ్ళు దెబ్బ అయిపోతారు. అలాగే డిస్క్రిప్షన్లో వచ్చేసి టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంది, మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేసుకుంటే జాయిన్ అవ్వండి. వీలే నచ్చితే ఉండండి దాంట్లో. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి వీటిలో బాగోతో చూద్దాం, వచ్చేయండి. సో గైస్ ఫస్ట్ నేను ఈ మసాజర్ గురించి అన్బాక్సింగ్ ఎలా వాడాలి ఏంటని ఒక డీటెయిల్డ్గా కొంచెం వీడియో ఫుటేజ్ అయితే గ్యాదర్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా అయితే చూడండి అనమాట. ఆ తర్వాత నేను లాస్ట్లో నా థాట్స్ని నేను షేర్ చేసుకుంటాను. గైస్ మసాజర్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే చిన్న ప్యాకేజీలు అయితే వస్తుంది అనమాట. 24 మసాజ్ మోడ్స్ ఉంటుంది, 20 అడ్జస్టబుల్ ఇన్సైడ్ సెట్టింగ్స్ ఉంటుంది. అలాగే ఈ సైడ్ చూస్తే మనకు వచ్చేసి వీళ్ళ యొక్క బ్రాండింగ్ ఫ్రమ్ వేర్ నుంచి అది ఉంటుంది. ఇక్కడ మనకి నాన్ ఇంటెన్సివ్ పెయిన్ మెసేజ్మెంట్, రెడ్యూస్ ఫ్లేమ్ ఇన్ఫ్లేషన్, ఆల్టర్నేటివ్ క్రానిక్ అండ్ యాక్యులర్ పెయిన్ అంటే వస్తుంది. సో వీళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఇది వచ్చేసి మీకు మసాజర్ లాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇది వైబ్రేషన్ ద్వారా వచ్చే మసాజర్ అయితే కాదు, ఇది వేరే అనమాట. చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇది చూసి నేను ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. దీంతోనే ఇదంతా జరుగుతుంది. ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. టాప్లో వచ్చేసి మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇది మైక్రో యూఎస్బీతో వస్తుంది, కొంచెం ఓల్డ్ అని చెప్పొచ్చు. కింద అయితే మీకు ఏబీ స్విచెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు మసాజర్ కేబుల్స్ని అయితే ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేయాలి. సో ఇక లోపల ప్యాకేజ్ చేస్తే ప్యాడ్స్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు చక్కగా అగారో బ్రాండింగ్తో. అండ్ మనకి ఇంకా స్మాల్ ప్యాడ్స్ అండ్ అనదర్ స్మాల్ ప్యాడ్, ఇంకా చిన్న ప్యాడ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి అనదర్ మీడియం ప్యాడ్ ఉంటుంది. అలాగే 3 కేబుల్స్ అయితే వస్తాయి అనమాట. దీంట్లో మీరు 2 ఎట్ ఎ టైం యూస్ చేయగలరు. 2x2 వేసుకుంటే 4 ప్యాడ్స్ అయితే వాడగలరు అనమాట. అలాగే మనకు వచ్చేసి మైక్రో యూఎస్బీ కేబుల్ వస్తుంది, మనకి వారంటీ కార్డు వస్తుంది. అలాగే యూజర్ మాన్యువల్, ఖచ్చితంగా యూజర్ మాన్యువల్ చదవండి. యూజర్ మాన్యువల్ చదివాకే దీన్ని అయితే వాడండి. మస్ట్ అండ్ షుడ్గా యూజర్ మాన్యువల్ చదువుతున్నా, 100% చెప్తున్నాను. యూజర్ మాన్యువల్ చదవకుండా దీన్ని అయితే వాడొద్దు అనమాట. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈ యొక్క యూసేజ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఓవర్ వ్యూ చూసినట్టయితే మనకు ఆన్ చేయగానే డిస్ప్లే అయితే నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే విత్ బ్లూ లైట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోడ్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు దీన్ని ప్లస్ మైనస్ బి అండ్ ప్లస్ మైనస్ బటన్స్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి టాప్లో మోడ్ బటన్ ఉంటుంది. మోడ్ బటన్ ద్వారా మీరు ఏ మోడ్ స్విచ్ అవ్వాలంటే ఆ మోడ్ స్విచ్ చేసి ఆ మోడ్కి తగ్గట్టు ఇన్సెంటివ్స్ అయితే ఉంటుందన్నమాట. దానికి ఒక వైబ్రేషన్ రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. సో కింద వచ్చేసి మీకు వచ్చేసి అనదర్ టైమర్ అయితే ఉంటుంది అన్నమాట. టైమర్ కూడా మీరు కింద నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్ లెఫ్ట్ మూవ్ చేసుకోవచ్చు. దీనికి రిమూవ్ చేసి ఇంకా మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. దీంట్లో 180 mAh బ్యాటరీ వస్తుంది. టాప్లో వచ్చేసి మీకు ఛార్జింగ్ ఎంత ఉందని కూడా చూస్తుంది అనమాట. చాలా సింపుల్. సో ఇది పెద్ద కష్టమేం కాదు. మీరు అన్నీ కనెక్ట్ చేసుకొని మీరు బీని ఒక పాయింట్ పెట్టుకుంటే చాలు. సో మీకు అదైతే స్టార్ట్ అయిపోతుంది మసాజర్ ఆటోమేటిక్గా. ఇక మనకు వచ్చేసి ఇలా అయితే కనెక్ట్ చేసుకున్నాక ఈ ప్యాడ్స్ ఉంటుందో ఈ ప్యాడ్స్ మీద ఉన్న కవర్ని అయితే మీరు సింపుల్గా రిమూవ్ చేయాలి. ప్యాడ్స్ అయితే చాలా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ క్లిక్తో ఒక బటన్ టైప్ అయితే ఉంటుంది. సో వాటి మీద ఉన్న కవర్స్ రిమూవ్ చేసి లైట్గా వాటర్ ప్రెజర్, కొంచెం వాటర్ అయితే వాటి మీద తడపాలన్నమాట. సో ఇక్కడ నాకైతే పెయిన్ ఉన్న చోట నేను పెట్టాను, లిటిల్ బిట్ పెయిన్ అనిపిస్తుంది. సో మసాజర్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసాక నేనైతే జస్ట్ మనకి అక్కడ మోడ్స్ మనకి టైమర్ ఉంది కదా, టైమర్ సెట్ చేసుకోవాలి. మోస్ట్లీ ఒక 10 to 15 minutes చాలు. టైమర్ సెట్ చేసుకుంటే ఒక మోడ్ ఉంటుంది. మీరు ఎక్కడ పెట్టుకున్నారు, మనకు వచ్చేసి మనకి చేయి మీద పెట్టుకున్నాం కాబట్టి ఆ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుని జస్ట్ మీరు నెక్స్ట్ చేయాల్సిన పని వచ్చేసి ప్లస్ కొట్టడమే. ప్లస్ కొట్టినప్పుడు ఏంటంటే వైబ్రేటర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ వైబ్రేటర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే దీంట్లో ఉన్న బ్యాటరీ 180 mAh బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దానికి అయితే పంపిస్తుంది అనమాట ఈ వైర్స్ ద్వారా. అవి మనకి మసాజర్ లాగా రిఫ్లెక్ట్ అయ్యేసి మన చేతికి ఏదైతే పెయిన్ ఉంటుందో అక్కడ అది
ఇంపాక్ట్ అయితే చూపుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు పెయిన్స్ ఉంటేనే వీటిని తీసుకోండి. టైంపాస్కి తీసుకోవద్దు, రిలీఫ్ కోసం తీసుకోవద్దు. ఇది ప్యూర్ పెయిన్ మసాజర్, టెన్స్ మసాజర్ అంటుంది. ఆల్మోస్ట్ ఇది పెయిన్ ఉన్నప్పుడు ఏరియాలోనే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. గుర్తుపెట్టుకుని 1-2 సార్లు. సో మనకి ఇంటెన్సిటీ మార్చుకోవచ్చు, ప్లస్ మైనస్ మార్చుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది లేదు, నాకైతే ఆ వైబ్రేషన్ అనేది మనకి తెలుస్తుంది. అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా మనకి చిన్న లిటిల్ బిట్ కరెంట్ షాక్ లాగా తగులుతుంది అనమాట. అవి నరాలను చోట మీరు పెట్టుకున్నారంటే ఈజీగా మీకు ఆ నరాలకైతే ఆ లిటిల్ బిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావచ్చు, ఆ యొక్క చిన్న పవర్ ఇది కావచ్చు, మీకు జర్క్ అయితే అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ ఒక 2 పాయింట్స్ పెట్టుకునే తలకి మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇక ఫుల్ పెట్టుకున్నారంటే మాత్రం మీకు ఒళ్ళంతా అక్కడ పెట్టుకున్న ప్లేస్ అంతా కూడా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. నేను అలాగే ఇంకొక ప్యాడ్ కూడా ట్రై చేశాను, మీడియం ప్యాడ్స్ కూడా ట్రై చేశాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లార్జ్ ప్యాడ్స్ అనేటివి హెవీ పెయిన్ ఉన్న చోట మాత్రమే, లైక్ కాళ్ళు లేదంటే నడుము దగ్గర బాగా పెయిన్ వస్తున్నప్పుడు మాత్రం వాడండి. సో ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్ జెల్లీ ప్యాడ్స్ అనమాట. ఇవి మీరు రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వర్క్ అయిపోయాక వాటికి ఇచ్చిన ఆ పేపర్ అయితే దాన్ని మళ్ళీ అంటించుకుని సరిపోద్ది, జెల్లీ ప్యాడ్స్. సో ఈసారి అయితే నేను ఇంకొంచెం మీడియం ప్యాడ్స్ పెట్టాను. మీడియం ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు నాకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ అనిపించింది. సో చిన్న ప్యాడ్స్కి ఒకలాగా ఉంది, అండ్ మీడియం ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు నాకు చాలా ఇంపాక్ట్ అనిపించింది. చెప్పాలంటే నా వేలు కూడా నా కంట్రోల్ లేదనమాట. అది నా వేలు కూడా నా కంట్రోల్ లేకుండా ఆటోమేటిక్గా చూడొచ్చు. ఇది నేను ఏదో యాక్ట్ చేయట్లేదు, అది నిజంగానే అక్కడ పెట్టాక నా నరం మీద అది వర్క్ అయిందనమాట. వర్క్ చేసి దాన్ని అలా లాగేస్తుంది. ఏదైతే ఆ ఏలు నరం ఉందో ఆ ఏలు నరం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆటోమేటిక్గా వేలైతే వెనక్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, నాకు అక్కడ పెయిన్ లేదు, బట్ నేను వాడాను. సో నాకైతే రిజల్ట్ అయితే ఇలా ఉంది. సో ఇది టోటల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద ఫుల్ అసలు వాడొచ్చో, ఎవరు కొనాలి ఏంటి, అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ మసాజర్ గురించి నేను మాట్లాడితే, ఇది మసాజర్ కాదు, ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ వేవ్స్ని అయితే మన బాడీలోకి పాస్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి, టెన్స్ మసాజర్ అంటారు ఇది. సో ఇది మసాజర్ అని నేను చెప్పను. సో మసాజర్ అంటే మనకి కొంచెం వైబ్రేషన్స్తో కలిపితే వస్తుంది. ఇది కూడా మనకైతే మసాజ్ అయితే చేస్తుంది, కానీ బట్ మనం అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు కాదు. ఇది మీరు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ మాత్రమే ఇది మీకు వర్క్ అవుతుంది. మీరు వేరే ప్లేస్లో పెట్టారంటే ఆ ప్లేస్ మీకు కొంచెం ఇబ్బందిగా తయారవుతుంది. సో నేనైతే నా చేతి మీద మీకు పెట్టి కూడా చూపించాను. సో ఇప్పటికి కూడా అది కొంచెం నాకు అన్ఈజీగా అయితే ఉందన్నమాట. సో ఒక పెయిన్ ఉన్న చోట పెట్టినప్పుడు మాత్రమే దీనికి 100% పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. సో ఇది అందరికీ అవసరం లేదు, దీన్ని అయితే గుడ్డిగా అయితే పర్చేజ్ అయితే చేయొద్దు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వైబ్రేటర్ అనేది ఏంటంటే మీకు వైబ్రేషన్స్ ద్వారా న్యాచురల్గా అది పెయిన్ తగ్గడానికి ట్రై చేస్తుంది. బట్ ఇది అలా కాదు. ఈ టెన్స్ మసాజర్ అనేది ఏంటంటే దీంట్లో ఉన్న ఈ బ్యాటరీ ఏదైతే 180 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది, ఆ బ్యాటరీ నుంచి పవర్ని మీకు ట్రాన్స్ఫర్ చేసి ఈ ప్యాడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ విధంగా ఇది పెయిన్ రిలీఫ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది అందరికీ కాదు, ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అసలు కాదు. సో ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో, బాగా పాత నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఎక్కువ పెయిన్స్ ఉంటాయో వాళ్ళకైతే ఇది 100% వర్క్ అయితే అవుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకుని అయితే పర్చేస్ చేయండి, గుడ్డిగా అయితే వీటిని కొనొద్దు. సో ఇది వీడియోలో నేను మీకు ఈ మసాజర్స్ మీద ఒక ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను పర్చేస్ చేసిన టెన్స్ మసాజర్ గురించి కూడా రివ్యూ అయితే ఇచ్చాను. గెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.